ఇప్పటికీ క్రైస్తవ్యంలో ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ ప్రాంతాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్యకాలంలో యేసుక్రీస్తుని ఆయన గూర్చిన దైవత్వాన్ని గూర్చి ఒక రచ్చ, ఒక వివాదం, ఒక సంఘర్షణ అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువగా కనబడుతుంది. రెండు వర్గాల వాళ్ళు క్రైస్తవుల్లోనే, అది కూడా తెలుగు క్రైస్తవుల్లోనే. ఇటీవల కాలంలో ఈ యూట్యూబ్ ఛానల్ వచ్చింది కదండి, సోషల్ మీడియా వచ్చింది కదండి. సోషల్ మీడియా వేదికగా ఈ ఛానల్స్ ఎవరికి వారికి సొంత యూట్యూబ్ ఛానల్స్ వేదికగా ఒకరి సిద్ధాంతాన్ని ఒకరు ఎత్తి చూపటం, ఒకరి సిద్ధాంతాన్ని ఒకళ్ళు తప్పనడం, ఎవరికి వాళ్ళు వారి వారి సిద్ధాంతాలను బలపరుచుకుంటూ ఎన్నో వచనాలను చూపిస్తూ క్రైస్తవుల్లో అనేకులను తమ వైపు త్రిప్పుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎలాంటి ప్రయత్నం చేస్తున్నారో, ఇంతకీ ఏం చెప్తున్నారు అంటే, ఒక వర్గం వారేమో యేసుక్రీస్తుని గురించి, ఆయన దైవత్వం గురించి మాట్లాడుతూ, యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని కుమారుడు అనబడ్డాడు. కుమారుడు ఆయన ఈ భూమి మీదకి వచ్చి శరీరాన్ని ధరించుకున్నాడు గనక మనుష్య కుమారుడయ్యాడు. తండ్రి అయిన దేవుని దగ్గర ఉన్నవన్నీ విడిచిపెట్టి వచ్చాడు గనక, విడిచిపెట్టినవాడు అంటే విడిచిపెట్టాడంటే మొత్తం పోయాయి గనుక భూమి మీదకి వచ్చేసాడు అంటే ఇక మనుష్య కుమారుడు అనబడ్డాడు, దేవుని కుమారుడు అనబడ్డాడే తప్ప ఇక దేవుడు కాడు అని ఒక వర్గం చెప్తోంది. అంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడే గాని దేవుడు కాడు. దానికి రకరకాల ఆలోచనలను జోడిస్తున్నారు. ఎందుకంటే ఆయన దేవుడు కాడు అని చెప్పడానికి రకరకాల ఆలోచనలు, అందులో వాళ్ళు మాట్లాడుతున్నవి, వాళ్ళు ఎత్తుతున్నటువంటి పాయింట్స్ అంటాం మనం. దేవుడైన వాడు మరణిస్తాడా? దేవుడైన వానికి పుట్టుకుంటుందా? దేవుడైన వాడు తినడా, భోంచేస్తాడా? యేసుక్రీస్తు ఇవన్నీ చేశాడు కనుక పుట్టాడు, చచ్చిపోయాడు. పుట్టుక ఉంది, చావు ఉంది. ఆయన భోజనము చేశాడు, బహిర్భూమికి వెళ్ళాడు. ఒక శరీరంలో ఉన్నవాడు ఇవన్నీ చేయాలి. మరొక వర్గం వారు ఆయన దైవత్వాన్ని, ఆయన దేవుడు అని బలపరచడానికి యేసుక్రీస్తుకి పుట్టుక లేదు. ఎందుకంటే వాళ్ళు పుట్టినవాడు దేవుడు కాదు అన్నారు కదా, ఎవరో మొదటి వర్గం వారు. గనుక దేవుడు కాదు అంటున్న వాళ్ళ వాదనను గట్టిగా ఖండించాలనే ఉద్దేశంతో, ఆయన దైవత్వాన్ని బలపరచాలనే ఉద్దేశంతో, ఆయన దేవుడని చెప్పాలనే ఉద్దేశంతో, ఉద్దేశం మంచిదే, కానీ వాళ్ళు మరొక తప్పుడు స్టెప్ వేశారు, తప్పుడు అడుగు వేశారు. అదేంటంటే, తండ్రి అయిన దేవునికి అసలు యేసుక్రీస్తు పుట్టలేదు, యేసుక్రీస్తుకి అసలు పుట్టుకే లేదు. యెహోవా దేవుడు ఎలాగూ ఉన్నవాడో యేసుక్రీస్తు కూడా అలాగూ ఉన్నవాడు. అంటే ఆయన ఒక దేవుడు, ఈయనొక దేవుడు. ఈయనకు ఆయనకు ఎటువంటి సంబంధం లేదు, ఆయన ఆయనగా, ఈయనగా ఎప్పటి నుంచో ఉన్నవారు అని వాళ్ళు ఒకటి చెప్తున్నారు. ఈ రెండు వర్గాల ప్రజలు, రెండు వర్గాల వాదనలు, రెండు వర్గాల బోధలు విన్నవాళ్ళు నేను మాట్లాడుతుంటే ఎవరికి వాళ్ళు ఏం చూస్తారంటే, మాకు అనుకూలంగా చెప్పాలని వీళ్ళు, మాకు అనుకూలంగా చెప్పాలని వాళ్ళు ఆశిస్తారు. ఇప్పుడు నేను ఎవరికి అనుకూలంగా చెప్పాలి? ఎవరికి అనుకూలంగా చెప్పకూడదు. మరి ఏం చెప్పాలి? నేను బైబిల్లో ఏముందో బైబిల్కి అనుకూలంగా చెప్పాలి. కానీ చాలామంది ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి అంటే, ఈ రెండు వాదనలో ఏదో ఒక వాదంలో మాట్లాడతానని అనుకుంటారు. కానీ రెండు వర్గాల వారికి అనుకూలంగా నా మాట రాదు. బైబిల్లో ఏముందో అది చెప్తాను తప్ప వాళ్ళకెందుకు అనుకూలంగా మాట్లాడాలి? అప్పుడు ఏం జరుగుతుందంటే, వాళ్ళిద్దరికీ కూడా వాళ్ళకి అనుకూలంగా రాదు నా మాట, ఇద్దరికీ అనుకూలంగా ఉండదు. అప్పుడు ఈయనేమంటాడు? మొదట అదిగదుగో ఆయన చెప్పిన దాన్ని సంతోష్ గారు సమర్థించారని ఈయన అంటాడు. మరి ఆయన ఏమంటాడు? అదిగదుగో ఆయన చెప్పిన దాన్ని సమర్థించాడు అని ఆయన అంటాడు. ఎవరికి వాళ్ళు నేను వాళ్ళని సమర్థించానేమని వీళ్ళని సమర్థిస్తున్నానేమో అని వాళ్ళు అలా వాళ్ళ మనసులో ఉన్న దానిని బట్టి ఆలోచిస్తున్నారు. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆ లక్షెట్టిపేటలో ఒక సెమినార్ జరిగింది, 1 day సెమినార్. అది అయిపోయిన తర్వాత ఒక ఆయన కాల్ చేశాడు, పేరు చెప్పనులేండి, సోలాపూర్ నుంచి కాల్ చేశాడు. ఆయన ఆ ఒక్క ప్రసంగమే విన్నాడు. దాని గురించి నేను దైవత్వం, యేసుక్రీస్తు గురించిన దైవత్వం గురించి బైబిల్ మెసేజెస్ అనే యూట్యూబ్ ఛానల్లో 4 ఎపిసోడ్లు ఆల్రెడీ మాట్లాడాను. ఇది చాలా పెద్ద టాపిక్, తెలుసు కదండి మీకు. బైబిల్ మీద డౌట్లు ఎలాంటివి అంటే, ఒక డౌట్ పుట్టిన తర్వాత ఆ డౌట్ క్లియర్ కాగానే మళ్ళీ ఇంకో డౌట్ పుడుతుంది, ఆ డౌట్ క్లియర్ కాగానే ఇంకో డౌట్ పుడుతుంది. ఇలాగ 4 ఎపిసోడ్లు మాట్లాడిన తర్వాత దాదాపుగా ఆ డౌట్లన్నీ క్లియర్ అయిపోతాయి. ఆ 4 ఎపిసోడ్లు వింటే క్లియర్ అయిపోతాయి. కానీ అన్ని డౌట్లు, అన్ని విషయాలు, అన్ని పాయింట్లు ఒకే గంటలో ప్రస్తావించడానికి రావదు. ఈ లక్షెట్టిపేటలో నేను సుమారుగా 2 గంటలు మాట్లాడాను. 2 గంటలు, ఈ 2 గంటల్లో 2 ఎపిసోడ్లు మాట్లాడినంత కవర్ చేస్తాం. అది కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి నేను మొదట అడుగుతాను. ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి ఆందోళన ఏంటి? ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా మరి సహోదరులను అడిగాను, తమ్ముడిని అడిగాను, ఏమని, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, ఏ కోణంలో ప్రజలు డిస్టర్బ్ అయ్యి ఉన్నారు, ఇక్కడ వాళ్ళకు లేని అనుమానం, లేని డిస్టర్బెన్స్ని నేను క్రియేట్ చేయకూడదు కదా. వాళ్ళకి ఏది అనుమానం ఉందో అది క్లియర్ చేస్తే చాలు. కొన్నిసార్లు మనం వాళ్ళకు లేని అనుమానం పెట్టి దాన్ని క్లియర్ చేయాలనుకోవడం కొన్నిసార్లు ప్రమాదానికి దారి తీస్తుంది. మీకు అర్థమైందా? మనకు అనుమానం, రోగం ఎంత ఉందో దానికి ముందేస్తే చాలు. ఆడికి ఆ రోగం లేదు, ప్రాబ్లం లేదు,
వాడికి ఒక డౌట్ పెట్టామనుకోండి, లేనిది కూడా ఉందని ఫీల్ అవుతుంటాడు వాడు. ఇక అప్పటి నుంచి నాకు అది ఉందేమో అది లేదు అడిగి ఎందుకు డౌట్ పెట్టాలి. కనుక అక్కడ ఉన్న ప్రజలను బట్టి అక్కడ ఎంత అవసరమో అంత చెప్తాం. కానీ ఈయనకేమనిపించిందంటే నేను ఇంకోళ్ళని సమర్థిస్తున్నానని అనుకొని నాకు ఫోన్ చేశాడు. ఎందుకంటే నేను ఓపెన్గా చెప్పాను, ఎప్పుడు కూడా అంటే బోధకుడు ఎలా ఉండాలంటే నా వర్షన్ ఇది, మీరు నమ్మితే బాగుపడతారు, నమ్మకపోతే పొండి అనే కోణంలో ఉండకూడదు. ఎవరు మాట్లాడినా ఏమిటంటే మా కోణం ఇదేనండి, మీరు వినండి, మీరు నమ్మండి అంటున్నారు. నేనేమంటున్నానంటే మీకు ఇందులో డౌట్ ఉంటే కాల్ చేయండి, ఫోన్ చేయండి అన్నాను. ఇంత ఓపెన్గా ఎందుకు అవకాశం ఇచ్చానంటే నేను ఈ 1-2 గంటల్లో కవర్ చేయని అవకాశం లేని కొన్ని డౌట్లు ఇంకా ప్రజల్లో ఉండొచ్చు, మరో కోణంలో ఇంకో డౌట్ అతనికి రావచ్చు, వచ్చిన వాళ్ళు క్లియర్ చేసుకుంటారనేది నా ఉద్దేశం. అలా ఫోన్ నెంబర్ ఇచ్చినందుకే ఫోన్ చేశాడు అతను. నాకు మీరు చెప్పిన దాంట్లో ఈ డౌట్ ఉంది అది ఉంది అంటే చెప్పాను. సరే నీకు వచ్చిన డౌట్ అక్కడ చెప్పడానికి అవకాశం రాలేదు కాబట్టి నేను చెప్పలేదు, కానీ ప్రీవియస్గా మాట్లాడినటువంటి ఎపిసోడ్లో ఉంది చూసుకో అన్నాను. చూసుకోడు, ఎందుకంటే అంత ఓపిక ఎవరికి లేదు. ఇప్పుడు ఎలా ఉంది అంటే వెంటనే చెప్పేయాలి. ప్రజలు ఎలా ఉన్నారంటే అన్ని వెంటనే చెప్పేయాలి. కొంతమందితో మాట్లాడుతున్నప్పుడు మనం మన బోధ గురించి పరిచయం చేయాలనుకోండి, కొంతమంది అంటే ఆ బ్రదర్ మీరు ఆరాధన ఏ రోజు జరిపిస్తారు చెప్పండి అని అడుగుతారు. ఎందుకు? ఆదివారం అంటేనే మనతో మాట్లాడతాడు. ఎందుకంటే పొరపాటున శనివారం అంటే ఇక అతనితో మాట్లాడకూడదని డిసైడ్ అయ్యి ఉంటాడు కనుక ఆదివారం అమ్మాయి అయితే మాట్లాడదాం. తర్వాత ఇంకోటి అడుగుతారు, యేసుక్రీస్తు గురించి మాట్లాడతారు. యేసుక్రీస్తు గురించి అంటే ఆయన ముగ్గురు ఒక్కట, యేసుక్రీస్తు తండ్రి కుమార పరిశుద్ధాత్మ గురించి. మీరు ముగ్గురు ఒకటి అనుకుంటున్నారా లేదా ముగ్గురు వేరు వేరు అనుకుంటున్నారా? ఆ ముగ్గురు ఒకటే అన్నాం అనుకోండి, అమ్మాయి మనోడే అనుకుంటాడు. ముగ్గురు వేరు వేరు అని చెప్పామా ఇంకా మాట్లాడకూడదని వెళ్ళిపోతాడు. అంటే వీళ్ళకి ఓపిక లేదు. ఏంటి ముగ్గురు వేరు వేరు అని ఎందుకు అన్నారు, పోనీ ఒక్కటని ఎందుకు అన్నారు తెలుసుకుందాం. ఆదివారం అయితే ఆరాధన ఎందుకు ఆదివారం జరగాలి తెలుసుకుందాం. శనివారం అయితే ఎందుకు శనివారం జరగాలంటున్నారు తెలుసుకుందాం. ఏదైనా తెలుసుకుందామని టైం కేటాయించేవాడు ఎవడూ లేడు. బైబిల్ మీద టైం కేటాయించాలనుకోవట్లేదు ఎవరు. వాళ్లకు పెద్దవాళ్ళు అనిపించిన వాళ్ళు లేదా వాళ్లకు అభిమానులుగా ఉన్నవారు బోధకులు చెప్పినది మాత్రమే అంగీకరించి, ఎవరు చెప్పినా దానికి అనుకూలంగా చెబితే మనవాళ్ళు, అనుకూలంగా చెప్పకపోతే పొరుగు వాళ్ళు, లేదంటే పరాయి వాళ్ళు, శత్రువులు లేదా దొంగ బోధకులు. అసలు ఈ పద్ధతి రైటా అండి? ఈ పద్ధతి రైటా? అసలు బైబిల్లో కూడా యేసుక్రీస్తు దగ్గరికి 2 వర్గాల వారి ప్రస్తావన వచ్చింది యేసుక్రీస్తు దగ్గర. ఎక్కడ? ఈ సందర్భం మీరు చూడాలి. యోహాను సువార్త 4వ అధ్యాయం. సమరయ స్త్రీ దగ్గర ఆయన మాట్లాడుతున్నాడు, సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే ఈయన ప్రవక్త అని ఆమె గ్రహించిందో, ఎందుకంటే యేసుక్రీస్తు మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటలను బట్టి ఆయన ఒక ప్రవక్త అని అర్థమైపోయింది. అప్పుడు ఆమె మాట్లాడుతున్నది చూడండి, ఏం మాట్లాడుతుందో చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 19వ వచనం. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నువ్వు ప్రవక్తవి అని గ్రహించుతున్నాను. ఎందుకంటే ఆమెకు ఉన్నటువంటి భర్తలు ఎంతమందో, ఇప్పుడున్నవాడు భర్త కాడన్న సంగతి ఇవన్నీ ఆయన చెప్పేసరికి అర్థమైపోయింది ఆమెకి. ఆయన ఎవరని అనుకుంది, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను అని. ఎప్పుడైతే ఆయన ప్రవక్త అని తెలిసిందో, ప్రవక్తలు ఎవరిలో ఉంటారు? సహజంగా యూదుల్లోనే ఉంటారు. ప్రవక్తలు ఎవరిలో ఉంటారు? ఇశ్రాయేలీల్లో నుంచి, యూదుల్లో నుంచి ప్రవక్తలు వస్తారు. ఎప్పుడైతే ఈయన యూదుడు అని, ఆల్రెడీ యూదుడని తెలుసు, ఆయన వేషధారణ బట్టి, ఆయన మాటను బట్టి యూదుడనే గ్రహించేసింది ఆల్రెడీ. ఎప్పుడైతే ప్రవక్త అని అన్నాడో లేదా ఆమె గ్రహించిందో, వెంటనే దేవుని గురించినటువంటి డిస్కషన్ చేస్తుంది చూడండి. కొంతమంది మనం పాస్టర్లమనో లేదా బోధకులమని తెలియగానే వెంటనే ఏదో ఒక డిస్కషన్లోకి దిగుతారు. ఆవిడ కూడా అలాగే ఆయన ప్రవక్త అనగానే వెంటనే బైబిల్ డిస్కషన్ తెచ్చింది. దేవుడి గురించి ఏమని? అయ్యా మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించారు. వాళ్ళు సమరయులు కదండి. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించారు, కానీ ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉందని మీరు చెప్పుదురు. అంటే ఇక్కడ 2 వాదనలు ఉన్నాయి. ఏంటా 2 వాదనలు? సమరయుల వాదన ఏమిటంటే పితరులు ఇక్కడే ఆరాధించారు కనుక ఆరాధించవలసిన స్థలం ఇదే, ఆ పర్వతం. ఇది సమరయులు అనుకుంటున్నారు. యూదుల్లో ఏముంది ఆరాధించవలసిన స్థలం గురించి? ఆరాధించవలసిన స్థలము యెరూషలేములో ఉంది. పర్వతం అని వీళ్ళు అంటున్నారు, యెరూషలేము అని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు ఈ సమరయ స్త్రీ యేసు ప్రభువు ఏం చెప్తుంది? ఆరాధించవలసిన స్థలము యెరూషలేములో ఉందని మీరు చెప్పుదురు అని ఆయనతో అందంటే. ఆయనతో అంటుంది. ఆయన ఏమైనా చెప్పాడండి? ఆయన ఏమైనా చెప్పాడా? యూదుడైనంత మాత్రాన ఆరాధించవలసిన స్థలం యెరూషలేములో ఉంటుందని ఆయన చెప్పేస్తాడా? యూదులందరూ అదే చెప్తారు కనుక ఈయన కూడా అదే చెప్తాడని ఆమె అనుకుంటుందా? ఆమె అనుకుంటుంది. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? అమ్మా అయితే ఈ పర్వతం లేకపోతే యెరూషలేము, ఈ 2 తప్ప ఇంకా ఆప్షన్ లేదనుకుంటున్నావా? అయితే యేసుక్రీస్తు పుట్టినవాడు కాబట్టి దేవుడు కాదని ఈ వాదనైనా లేదు, అసలు పుట్టుకే లేదు, ఆయన ఏకంగా దేవుడు, యెహోవా దేవుడు, ఆయన వేరు ఈ వాదన. ఈ రెండిట్లో ఏదో ఒకటి సమర్థించాలి, ఆప్షన్ లేదని వాళ్ళు అనుకుంటున్నారు. ఈమె ఎలాగైతే ఈ రెండింటిని సమర్థించాలి, ఆప్షన్ లేదని ఎలా అనుకుంటుందో, ఏ 2?
ఆరాధిస్తే పర్వతం మందైనా ఆరాధించాలి, లేకపోతే యెరూషలేములోనైనా ఆరాధించాలి. అసలు మొదటికే మోసం ఏంటంటే అసలు ఆరాధనకి స్థలం కూడా అవసరం లేదనే విషయం యేసుప్రభు చెప్తున్నాడు. ఆ విషయం పాపం ఆమెకు తెలియదు. ఆమెకే కాదు, యూదులకి తెలియదు, సమరయులకి తెలియదు. వాళ్ళిద్దరికీ తెలియని మరొక విషయాన్ని యేసుప్రభు చెప్తున్నాడు. ఏమన్నాడు? అమ్మా, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము కాదు, ఆ యెరూషలేము కాదు, తండ్రి ఆరాధన తండ్రిని ఆరాధించడం ఈ పర్వతం మీద జరగదు, ఆ యెరూషలేములోను. అంటే వాళ్ళు అనుకుంటున్న రెండిట్లో ఒకదాన్ని సమర్థించాడా? ఆ రెండు తప్పని ఇంకొక విషయం చెప్పాడా? ఆ రెండు తప్పమ్మా. అసలు అక్కడ ఆరాధన జరగడం లేదమ్మా. ఆరాధించడం అంటే అర్థం వేరు. ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుతున్నది. ఆయన ఆరాధించువారు అట్టివారు కావాలనని తండ్రి కోరుచున్నాడు. అంటే ఆరాధనకు భూమి మీద స్థలాలు, కొండల మీద స్థలాలు పనికిరావు. వీళ్ళంటున్న ఈ రెండు సిద్ధాంతాలు తప్పు. అసలుది బయట పెట్టాడు యేసుక్రీస్తు. ఇప్పుడు సేమ్ నేను కూడా అదే చేస్తున్నాను. వాళ్ళ సిద్ధాంతం వీళ్ళ సిద్ధాంతం కాదు, రెండు తప్పే. వాళ్ళకు అనుకూలంగా మాట్లాడుతున్నాను అని వీళ్ళు అనుకుంటారు, వీళ్ళకి అనుకూలంగా మాట్లాడుతున్నాను వాళ్ళు అనుకుంటున్నారు. ఈ రెండు తప్పని నేను చెప్తున్నాను. ఎలా తప్పు? బైబిల్ని బట్టి అందరూ బైబిల్ సగం సగమే అర్థం చేసుకుంటున్నారు, పరిపూర్ణమైన కోణంలోనికి వెళ్ళడం లేదు. అలాగని మీరు బాగా అర్థం చేసుకున్నారా, మీ వయసు ఎంత అనేవాళ్ళు కూడా ఉంటారు. అఫ్కోర్స్ అనొచ్చు, మమ్మల్ని రకరకాలుగా మాట్లాడొచ్చు. ఆ మాటలకు భయపడిపోయి, బెదిరిపోయి, కుంగిపోయి, కృషించిపోయి వెనకడుగు వేసే రకాలం కాదు మేము. బైబిల్ పక్షంగా నిలబడతాం, మాట్లాడతాం. ఎందుకంటే ఆయన పక్షంగా, బోధ పక్షంగా పోరాడవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది? మన మీద ఉందండి, బోధకుడి మీద ఉందండి. గనుక అసత్యాన్ని కోకటి వేళతో పెక్కలించినంత వరకు పోరాటం చేస్తూనే ఉండాలి. వెనకడుకు వేయడానికి వీల్లేదు. అసలు ఈ విషయంలో అయితే వెనక్కి తగ్గకూడదు. గనుక ఏముంది ఆలోచించేద్దాం. వాస్తవం ఏముంది? యేసుక్రీస్తుని అర్థం చేసుకోవాలండి. ఆయన ఎవరు? దేవుడు కాదండి, దేవుడు అనకూడదండి, దేవుని కుమారుడని, మనిషి కుమారుడని ఒప్పుకుంటే చాలండి, ఆయన దేవుడు అంటే నరకానికి వెళ్ళిపోతారండి అని ఒక ఆయన అంటున్నాడు. దేవుడు కాదా? ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలండి. అసలు ఈ వాదనలన్నీ ఎక్కడ పుట్టాయని మూలాలకు వెళ్ళాలండి, మూలాలు తెలియాలి. ఈ వాదనలు ఏదో ఈరోజు ఈ తెలుగు రాష్ట్రాల్లో వీళ్ళిద్దరి మధ్య పుట్టాయనుకుంటే పొరపట్టండి. క్రీస్తు శకం 325లో అలెగ్జాండ్రియాలో ఒక బోధకుడు, ఒక క్రైస్తవ ప్రచారకుడు ఉన్నాడండి. అతని పేరు ఏరియస్. అలెగ్జాండ్రియా అంటే తెలుసు కదా, ఐగుప్తు దేశంలో ఒక పట్టణం. అది అలెగ్జాండ్రియా ఐగుప్తు దేశంలో ఒక పట్టణం, ముఖ్య పట్టణం. కైరో అనేది దాని రాజధాని. ఈజిప్ట్ రాజధాని కైరో పట్టణం తర్వాత పెద్ద పట్టణం ఏది ఐగుప్తులో అంటే అలెగ్జాండ్రియా. ఆ పట్టణంలో ఒక క్రైస్తవ ప్రచారకుడే ఏరియస్. క్రీస్తు శకం 325లో అతను కొన్ని సిద్ధాంతాలను ప్రతిపాదించాడండి. ఏంటా సిద్ధాంతాలు అంటే, తండ్రి అయిన దేవునికి కుమారుడు పుట్టినవాడు గనక కుమారుడికి దైవత్వం ఆపాదించకూడదు అని ఒక సిద్ధాంతాన్ని మొదలుపెట్టినవాడు ఏరియస్ సిద్ధాంతం. దాన్ని కూడా హోమోసియనిజం అంటారు. హోమోసియనిజం. తండ్రి అయిన దేవునికి కుమారుడయ్యాడు గనక అంటే అతనికి ప్రారంభం ఉంది అంటే అంతకుముందు అతను లేనివాడు, నిత్యుడు కాదు. జాగ్రత్తగా వినాలి. అంతకుముందు అతను లేడు అంటే ప్రారంభం ఉందండి. ఏంటి? తండ్రికి పుట్టాడు అంటే ప్రారంభం ఉంది అంటే అంతకుముందు. ఇదంతా ఏరియా సిద్ధాంతం ప్రకారం చెప్తున్నాను, మీరు అర్థం చేసుకోవాలి. కనుక ప్రారంభం ఉన్నవాడు అంతకుముందు లేడు గనక అతడు నిత్యుడు కాడు గనక యేసుక్రీస్తును దేవుడని అనకూడదు అని మొదలుపెట్టిన వాడు ఎవరు అంటే ఏరియస్ అని ఆయన మొదలుపెట్టాడు. దీన్ని కౌన్సిల్ ఆఫ్ నైసియా అనే ఒక సభ, ఆ సభ పేరేంటి? కౌన్సిల్ ఆఫ్ నైసియా. ఇది కూడా కాన్స్టంటైన్ చక్రవర్తి ఆధ్వర్యంలో ఎక్యుమెనికల్ ఫస్ట్ కౌన్సిల్ ఆఫ్ నైసియా అంటారు దీన్ని. ఎక్యుమెనికల్ ఫస్ట్ కౌన్సిల్ ఆఫ్ నైసియా. ఇది రోమన్ చక్రవర్తి కాన్స్టంటైన్ చక్రవర్తి ఆధ్వర్యంలో చాలామంది క్రైస్తవ పండితులు, ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడుకొని ఈ ఏరియస్, అలెగ్జాండ్రియాకి చెందినటువంటి క్రైస్తవ ప్రచారకుడైన ఈ ఏరియస్ సిద్ధాంతాన్ని వాళ్ళందరూ కలిసి తప్పు అని వాళ్ళు, ఇదిగో ఇతన్ని మనం దగ్గరికి రానియకూడదు. ఏమండి? కొంచెం కష్టమైన ఈ పాఠాన్ని జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే మీ ప్రాంతంలో కొన్ని అలజడులు వాక్య విషయంలో, బోధ విషయంలో జరుగుతున్నాయని సహోదరులు ఈ విషయంలో ఒక చక్కటి క్లారిటీ ఇవ్వాలి, వాళ్ళకి అవగాహన ఉండాలని మరి ఏర్పాటు చేశారు. మీరేమో ఎప్పుడు ఆశీర్వాదం గురించి మాట్లాడతాడని చూస్తున్నారేమో నాకు డౌట్. క్రైస్తవులకి ఏం కావాలి? ఆశీర్వాదాలు, దీవెనలు. మీరు ఎక్కడి వరకు వచ్చారంటే ఇంటికి వెళ్ళేసరికి ఓ మూట ఉంటుంది ఇంట్లో తలుపులు దిగానే. ఇలాంటి వాటికి అలవాటు పడ్డారా?
వద్దు. మన ప్రభు అయిన క్రీస్తుని గూర్చిన అవగాహన లేకుండా బ్రతికితే పరలోకం కూడా రాదు. గనుక ఈ సిద్ధాంతాలు ఎలా వచ్చాయంటే మొదటి శతాబ్దంలో లేదా మూడవ శతాబ్దం 325లో ఏమండి కౌన్సిల్ ఆఫ్ నైసియా వాళ్ళు ఈ ఏరియా సిద్ధాంతాన్ని ఖండించి వాళ్ళు రకరకాల సిద్ధాంతాలు పుట్టించారు. ఏమండి ఇక్కడ ఏరియాస్ చెప్పింది రైట్ అని కొంతమంది, లేదు ఈ కౌన్సిల్ చెప్పింది రైట్ అని కొంతమంది. అక్కడ నుంచి 2 వర్గాలు విడపోతూ వచ్చాయి. ఎక్కువ మంది కౌన్సిల్ ఆఫ్ నైసియా బోధనలే పట్టుకొని వచ్చారు. కొద్దిమంది ఏరియా సిద్ధాంతాలను ఇప్పటికీ లాక్కొస్తున్నారు. ఆ ఏరియా సిద్ధాంతాలను ఇప్పటికీ నడిపిస్తున్న వాళ్ళల్లో ఒకరే ఈ యెహోవా సాక్షులు. ఈ సెవెంత్ డే వాళ్ళు యెహోవా సాక్షులు ఉంటారే వాళ్ళు ఏరియా సిద్ధాంతాలని వాళ్ళు కూడా ఏమంటారంటే యేసుక్రీస్తుని అసలు దేవుడు అనకూడదు, ఆయన దేవుడు కానే కాదు. ఇప్పుడు ఒక ఆయన మీ దగ్గరకు వచ్చేసి యేసుక్రీస్తు దేవుడు అనకూడదు, ఆయన దేవుడు కాదని చెప్తున్న ఆయన దాదాపుగా ఎవరి సిద్ధాంతాన్ని తీసుకొస్తున్నారన్నమాట? ఏరియస్ సిద్ధాంతం. అది అర్థమైందా? అలెగ్జాండ్రియా, ఐగుప్తు దేశానికి చెందిన అలెగ్జాండ్రియాలో బోధకుడు అతన్ని అనుసరించిన వాళ్ళందరూ ఒక శాఖ, ఇదిగో వీళ్ళందరూ. అలాగని ఈ ఎక్యుమినల్ ఫస్ట్ కౌన్సిల్ ఆఫ్ నైసియా వీళ్ళు 2-3 సార్లు ఇలాగే కౌన్సిల్ ఏర్పాటు చేసుకొని రకరకాల సిద్ధాంతాల గురించి మాట్లాడుకున్నారు. దాని విషయం పక్కన పెడితే వీళ్ళు ఏమని సిద్ధాంతాలు మొదలు పెట్టారంటే తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తుగా వచ్చాడు అని సిద్ధాంతం మొదలుపెట్టిన వాళ్ళు ఎవరంటే ఇదిగో ఈ నైసియా కౌన్సిల్ వాళ్ళు. తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తుగా వచ్చాడు, యేసుక్రీస్తుగా వచ్చిన తండ్రి అయిన దేవుడు ఆ తర్వాత పరిశుద్ధాత్మగా వచ్చాడు. అంటే ఒక్కడే ముగ్గురుగా ఉన్నాడు. ముగ్గురున్నారు, ఆ ముగ్గురు ఒకనిలో ఒకరున్నారు. త్రియేకము అని ఒకటి, త్రిత్వమైన త్రియేకత్వమైన ఇదిగో ఈ కౌన్సిల్ ఆఫ్ నైసియా నుంచి పుట్టాయి. అసలు యేసుక్రీస్తు దేవుడే కాదు అని ఏరియస్ నుంచి వచ్చింది. ఇప్పుడు కొట్టుకుంటున్నారే తెలుగు రాష్ట్రాల్లో, హైదరాబాద్లో ఇద్దరు ఈ 2 సిద్ధాంతాలను బట్టే కొట్టుకుంటున్నారు. అర్థమైందా? అంటే ఇప్పటికీ వీళ్ళు బైబిల్లోనికి రావట్లేదు, కానీ ఎవడో పెట్టిన పెంటనే లాక్కొస్తున్నారు. మనకి ఎప్పుడు కూడా అంటే బైబిల్ మీద పట్టు ఉండాలి తప్ప వాళ్ళేం చెప్పారు వీళ్ళేం చెప్పారు కాదు. వీళ్ళు మాట్లాడుతున్నవి ఎలా తప్పో ఇద్దరిది తప్పే. కానీ ముందుగా యేసుక్రీస్తు దేవుడే కాదు అన్న వాళ్ళ గురించి మాట్లాడతాను. దేవుడే కానండి, తండ్రి అయిన దేవునికి కుమారుడు కాదండి, ఆయన వేరండి అన్న వాళ్ళ గురించి లాస్ట్ మాట్లాడతాను. మీకు అవగాహన కోసం ముందే చెప్పాను, ఎప్పుడు ఏది మాట్లాడతానో ముందే చెప్పాను.